హాయ్ హలో నమస్తే, నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. సో ఈరోజు మనం ప్రతిరోజు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని అనుకుంటాం. అలాంటి పాఠాలు నేర్పడంలో మనకు ఎంతోమంది గురువులు ఉంటారు. అదేవిధంగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సమాజంలో కూడా కొన్నిటిని ఆధారంగా చేసుకుని ఈ విధంగా బతకాలి, ఏ విధంగా బ్రతకూడదు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందేశాన్ని ఏదైనా ఒక సందేశాన్ని తీసుకొని మన ఆధ్యాత్మికవేత్త పరమహంస గారు అయితే మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఏదైనా మాకు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అందిస్తున్నారు. చాలా విషయాలు మాకు తెలియపరుస్తున్నారు. ఇదే రీతిలో ఒక మోరల్ అండ్ మెసేజ్ ఏదైనా స్టోరీ మీ నుంచి తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక ధనికులని చాలామంది ఉంటున్నారు. అదేవిధంగా గరీబు అంటే పేదవాడు అని చాలామంది ఉంటున్నారు. ఏదైనా ఒక స్టోరీని మాకు వ్యక్తపరుస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. జీవితంలో ప్రతిరోజు నేర్చుకోవాలి అనుకోవాలి, కానీ ప్రతిరోజు మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ప్రతి చోట నేర్చుకోవడానికి ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే. ప్రతి అంశం కూడా మనం గురువుగా భావిస్తే, ఎందుకంటానంటే దత్తాత్రేయుడే ఇలా 18 మంది దగ్గర గురువుగా భావించి నేను నేర్చుకున్నా అని చెప్తాడు మహానుభావుడు. త్రిమూర్తి స్వరూపమైనటువంటి మనందరికీ గురువు, అవును, జగద్గురువు దత్తాత్రేయుడు. అలా తీసుకుంటే పాఠాలు స్వీట్ కోటెడ్ పిల్స్ అంటామే, హోమియో పిల్స్ తింటే వ్యాధిని తగ్గిస్తుంది, కానీ స్వీట్గా ఉండి వేసుకోవాలంటే చేదుగా తెలియకుండానే ఇష్టంగా తింటాం. అలాగా చెప్పడానికి ఉన్నటువంటి ఒక కఠోర సత్యాన్ని ఏదో ఉపనిషత్తుల సారాంశం తీసుకుని చెప్తే సామాన్యులకు అర్థం కాదు, పండితులకు తప్ప. అలా కాకుండా అందరికీ అర్థమయ్యే పండిత పామరులకి, పిల్లల నుంచి వృద్ధుల దాకా మనకు ఒక కథా రూపంలో చెప్తే మంచి ప్రక్రియ. సాహిత్య ప్రక్రియలో కథ అనేది చాలా గొప్ప ప్రక్రియ. ఓకే. అది అందరికీ కూడా ఒక మెసేజ్ ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది మెసేజ్తో పాటు. చిన్నపిల్ల కూడా కొడతారా అంటే ఒక కథ చెప్తారంటే వాళ్ళు కొడతారు నానమ్మల దగ్గర, మనందరికీ అనుభవమే. అలాగే ఇప్పుడు కూడా ఏదైనా కథ వింటే మనకి భలే ఉంది, ఇంకా చెప్పండి చెప్పండి తర్వాత ఏం జరుగుతుంది అనే కుతూహలం ఉంటుంది కథల్లో. ఇక్కడ జీవిత పాఠాలు మనల్ని మనం ఎలా నిర్మించుకోవాలి అనేది ఇప్పుడు మనం తీసుకుంటే కనుక, ఇవాళ మీరు అడిగినట్టుగా ఒక మెసేజ్. ధనికులు ఉంటారు, ధనికుల దగ్గర ఉన్నటువంటి పేదవాళ్ళు ఎప్పుడూ కూడా అసమానత గురయ్యేవన్న ఒక ఆత్మన్యూన్యతా భావనలు ఉంటారు. అవును, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అంటారు. అందరూ కూడా ఇక్కడ పేదలని ప్రత్యేకించి చేయలేం, కానీ డబ్బున్న వాళ్ళ దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరు, ఉద్యోగస్తులు అనుకుందో యజమాని దగ్గర పనిచేసి ఇంకోటి కూడా వాళ్ళ దగ్గర ఏదో అశాంతి పొందుతారు. అటువంటిది ఒక కథ రూపంలో నన్ను అడిగారు కాదు చెప్పాలంటే, అనగనగా ఒక ఊరు కథ అంటే అనగనగానే మొదలెడతాం. అనగనగా మొదలెట్టామంటే కథ మొదలైనట్లు లెక్క. అవును. తర్వాత అనగనగా ఊరిలో సుబ్బన్న గారు అని చెప్పి ఒక వ్యాపారి ఉండేవాడు. మహా ధనవంతుడు, కోటేశ్వరుడు. ఇంట్లో నౌకర్లు చావుకర్లు అందరూ ఉంటారు, ప్రతి పనికి పెట్టుకుంటారు. ఆయన వ్యాపారం చేసి కోట్లు గడించాడు. చాలా వెల్ ఆఫ్ ఆ ఊర్లో. ఆయన దగ్గర రంగన్న అని చెప్పేసి ఒక 25 ఏళ్ళ ఒకడు అనాథ యువకుడు ఓకే ఆయన దగ్గర పనిలో చేరాడు. అతని పనిలో ఏంటి, అప్పుల్లో మన గ్యాస్ స్టవ్లు లేవు కాబట్టి వంట చెరుకు అంటాం కదా, అడవికి వెళ్ళి కట్టెలు కట్టుకుని తీసుకురావాలి. ఓకే. వీళ్ళింట్లో వంటగదులు వేస్తే ఆ వంట చేసుకుని వీళ్ళందరికీ చేస్తారు. ఈ ధనవంతుడు రంగనికి ఆ జాబ్ చెప్పాడు. అతను పొద్దున్నే లేచి చద్దనం తినేసి వాళ్ళు పెట్టింది ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఏదో సర్వెంట్ క్వార్టర్స్ లాగా ఇస్తారు కదా, అక్కడికి వెళ్ళడం, కష్టపడి మధ్యాహ్నం దాకా కొని ఇక్కడ రావడం, వాళ్ళు ఏదో అన్నం పెడితే తినటం. ఆ తర్వాత సాయంత్రానికి కొంచెం మంచినీళ్ళు కావాలరా రంగన్న, అవి నింపు అంటే ఆ మంచినీళ్ళు తోడి బావిలోంచి అందులో పోయడం. ఇది వాడి దినచర్య. అయితే చేరాడు, బాగానే ఉంది, కానీ వాడికి కొన్ని అసంతృప్తులు. ఎందుకంటే ఈ ధనికులు చూసేసరికి వాడికి లోపల ఒక అసూయ కావచ్చు, తను సరిగ్గా చూడలేదు, అది ఆటోమేటిక్గా వస్తుంది. అది ఆ స్థాయి భేదంలో మనకన్నా గొప్పవాడిని చూస్తే మనకి ఎంత గొప్పవాడికైనా కొంచెం కలుగుతుంది. దానికి పెద్ద పెద్ద పదాలు పెట్టక్కలేదు, ఎవరికైనా స్వభావ సిద్ధంగా ఆ ధనికులు చూసేసరికి చిన్నపాటి మనం అలా కాలేకపోయామని అన్నటువంటి భావన కలుగుతుంది. ఈర్ష్యాద్వేషాలు అలా పెద్ద పెద్ద పదాలు వాడిపోయి వీడికి ఆయన చూసి ఏడుపు కాదు, కానీ నాదేంటి ఇలా జీవితం ఇలా అయిపోయింది అని ఒకటి. వీళ్ళు ఏమిటి నాకు సరిగ్గా తిండి కూడా పెట్టట్లేదు, నా చేత పని చేస్తున్నారు యంత్రంలాగా, నీళ్లు తోడించేస్తారు, వీళ్ళు నా కోణంలో అలా ఆలోచించట్లేదు, సరైన కట్టుకోవడానికి బట్టలు కూడా ఇవ్వట్లేదు,
నా జీవితం వీళ్ళకి అంకితం చేసేసాను, వీళ్ళని ఉద్ధరించేస్తున్నాను, నేను లేకపోతే ఆ చెట్లు నరికి వంట చెరుకు తెచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు, గ్లాస్ మంచిలు కూడా దొరక బావిలో నీళ్ళు తడిపోతే మళ్ళీ ఒక్కళ్ళు కూడా తోడుకోవడం కూడా రాదు అని వీళ్ళ లోపల ఒక రకమైనటువంటి భావం. ఓకే. ఈ రంగనలో అది వాళ్ళకి ఏం చెప్పడు, కానీ వాళ్ళలో వాడు కుమిలిపోతుంటాడు. దానివల్ల వాడు ఏ పని చేసినా విసుగు. వాళ్ళ యజమానికి చెప్పినటువంటి ఆ వ్యాపారి సుబ్బన్న గారన్నా వాళ్ళ కుటుంబ సభ్యులన్నా వాళ్ళ మీద ఒక తెలియని ద్వేషం, అది నెమ్మదిగా చిన్నపాటి పగ ఏమి ఇవన్నీ పెట్టుకోవాలి. కానీ ఏం చేయగలడు, వాళ్ళ టైంకి అన్నం పెడుతున్నారు, తింటున్నాడు, అక్కడ ఏదో పంచ చూపించారు, చిన్న పాకలను చేసి అందులో పడుకుంటున్నాడు, అది చేస్తున్నాడు. వాడి దినచర్య ఏ రోజు కూడా వాళ్ళు ఆనందం అనేది కొరవడేది వాడిలో, జీవితానికి ఆనందం లేదు. ఎందుకంటే ఇదే పోల్చుకుంటున్నాడు, నన్ను సరిగా చూడలేదు అంటే మనకి అదే మిగులుతుంది. అవును. అక్కడ ఒకరోజు ఇలా కాదని చెప్పి అవన్నీ పనులు చేసుకొచ్చి కాస్త మధ్యాహ్నం ఏదో శ్రద్ధను ఏదో పెడితే తినేసేసి ఒక చెట్టు కిందకి వెళ్ళి పడుకుందాం చల్లగా అని చెప్పి అక్కడ ఒక చెట్టు కిందకి వెళ్ళాడు. ఇప్పుడు మనకి కొన్ని చెట్ల కింద పడుకున్నా చేసినా మనకి కొన్ని అద్భుతమైనటువంటి ఇవి కలుగుతాయి ఆలోచనలని ఒక శాస్త్రవచనం. కొన్ని చెట్లు దేవతా వృక్షాలు లాంటివి. బుద్ధుడు కూడా బోధి చెట్టు కింద కూర్చుంటేనే ఆయనకి జ్ఞానోదయం అయింది అని చెప్తారు. అవును. ఇలాగే వీడు వెళ్ళి ఏ చెట్టు కింద కూర్చున్నాడు, పడుకున్నాడు, వీడికి జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అక్కడే పడుకున్నాడు, అక్కడ చెట్టు కిందే జ్ఞానోదయం అవుతుంది ఎవరికైనా సరే. ఆ జ్ఞానోదయం అయ్యింది. అయ్యేసరికి వాడి ఆలోచనలు, వాడి ధోరణి అప్పటిదాకా ఉన్నదంతా కూడా మాయమైపోయింది, రివర్స్ అయిపోయింది. ఓకే. వాడికి ఏంటి, వాడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఆ జ్ఞానోదయం వల్ల వాడు ఒక జ్ఞానిగా మారిపోయాడు. వాడికి ఆ క్షణం నుంచి జ్ఞానోదయం క్షణం నుంచి వాడిలో మార్పు వచ్చింది. ఫిజికల్గా కూడా అప్పటిదాకా జిడ్డు మాకు వేసుకుని తిట్టుకున్నట్టుగా ఇలాగ ముఖం గాండించి కూర్చున్న వాడికి చాలా ప్రశాంతంగా, వాడి ముఖంలో తెలియని ఒక తేజస్సు, ఒక వర్చస్సు, ఆ చూస్తే ఏమిటో ఎంత కళగా ఉన్నాడు, ఇంత అప్పుడు జ్ఞానిలా అంత ప్రకాశవంతంగా ఉన్నాడు, ఇతనికి ఏమైంది, ఎవరైనా దేవీ దేవతలు ప్రత్యక్షమైన వరాలు ఇచ్చారా, ఇతను ఇంత మార్పు వచ్చేసింది ఏంటి ఒక్కసారిగా అని చెప్పి రంగన చూసేసరికి ప్రజల అవుట్లుక్ మారిపోయింది. అలా చూసి ఇతనికి నిజంగానే ఇతను పొందాడు, జ్ఞాని అయ్యాడు అని అందరూ గుర్తించారు ఆ ఊరి ప్రజలంతా. అక్కడి నుంచే అందరూ కూడా ఇంక ఇవన్నీ మాట్లాడేసి మనమే చేస్తాం బాబాల్ని, మనమే చేస్తాం, వాళ్ళు గొప్పతనం ఏం చూస్తుంది, మనమే చేస్తాం అన్నీ. అలాగే అందరూ వచ్చి రంగన్న నిన్న లేకుండా ఇవాళ నువ్వు చాలా వెలిగిపోతున్నావు, మెరిసిపోతున్నావు, నువ్వు చూస్తే మహాజ్ఞానిలా ఉన్నావు, మామూలు జ్ఞాని కాదు, ఏంటి నీలో ఏం కలిగింది, ఏంటి నీకు అని చెప్పేసి వాడిని ఎక్కడికో ఎత్తేయడం మొదలెట్టారు. అదేం లేదే లేదు నువ్వు ఏదో దాచిపెడుతావు తప్పితే లేదు అన్నారు. అక్కడి నుంచి ఈ రంగన్న దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, నువ్వు చెప్పకపోయినా నీకు జ్ఞానోదయం ఏదో అయ్యి ఉంటుంది, నువ్వు ఈరోజు మా అందరి దృష్టిలో జ్ఞానివి, మహాజ్ఞానివి, కాబట్టి మా సమస్యలు చెప్పంటే అతను తెలియకపోతే తప్పించు తిరిగేవాడు, లేకపోతే మళ్ళీ తర్వాత చెప్తాను, ఏంటి మామూలే కదా తర్వాత చెప్తాననేవాడు, లేదంటే వాడికి తెలిసిన మాట ఏదో చెప్పి పంపించేసేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు వీడితో కలిసి తిరిగిన వీడి చిన్ననాటి స్నేహితుడు పక్క ఊరి నుంచి ఈ పలానా ఊళ్ళో రంగన్న కూడా మహాజ్ఞానిలా తయారయ్యాడు, వాడి జ్ఞానోదయం అయిపోయిందిట, ఈ టాటా టాటలు తొందరగా వెళ్ళిపోతాయి కదా, తెలియడంతో వాడి చిన్ననాటి మిత్రుడు ఒకడు మల్లన్న అనేవాడు, వాడు పూలన్న వాడు ఈ ఊరు వచ్చాడు. వచ్చేసరికి కలుసుకున్నాడు. నిజంగా చూసేసరికి వీళ్ళు చాలా వచ్చేస్తుంది, నిజంగా ఇక్కడ వీళ్ళు అంతా అంటాం కాదు, ఇతడు తేజస్తో వెలిగిపోతున్నాడు, నిజంగా జ్ఞానిలాగా ఉన్నాడు, వీళ్ళు ఏవో జరిగాయి చర్యలు, అదేంటి కనుక్కోలేదు. చిన్నప్పుడు మిత్రుడు కదా, ఒరే రంగన్న పట్టుకున్నాడు, వాడు పట్టుకుని ఏంట్రా ఏం జరిగింది, అసలు ఏం జరిగింది మాకు చెప్పు అంటే, నాకేం జరిగి బాగానే ఉన్నానరా అంటాడు. లేదు నేను అందరూ జ్ఞాని అంటున్నారు, నేను కూడా నమ్మలేకపోయాను, నువ్వేం పుస్తకాలు చదవలేదు, పండితుడు కాదు, నీకు ఇవన్నీ తెలియవు కదా, నువ్వు ఎలా అయిపోయావు, నీ సంగతి ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యంగా అడుగుతాడు. అంటే నాకు అదేం లేదు మరి నాకు తెలిసి అని, అప్పుడు సర్లే ఇది ఒక లక్షణమేమో జ్ఞానులు, నాకేం తెలియదు అంటాం జ్ఞాని లక్షణమేమో, అందుకే నువ్వు చెప్పట్లేదులే అని చెప్పి, సరేరా ఇప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు జ్ఞాని అయిపోయిన విషయం నాకు అర్థమైపోయింది, నీ మాటలు అర్థమైపోయింది, నాకేం తెలియదు, నాలో ఏం మార్పు లేదు అన్నావంటే నేను అర్థం చేసుకోగలిగాను, ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నా కూడా నీకు ఇది రాలేదు, అహంకారం రాలేదు నీలో, నాకేం తెలియదు అంటున్నావు, చాలా గొప్ప విషయం అది, నువ్వు నిజంగా జ్ఞాని, నేను నా మిత్రుడిగా ఆనందపడుతున్నా, సరే నువ్వు ఎక్కడ
నేను అంత ముందే ఆ యజమాని గారిదే సుబ్బన్న గారి దగ్గర చేస్తున్నాను ఉమ్. అన్నాడు. ఏం పని చేస్తున్నావు? మరి జ్ఞాని అయ్యావు కదా, ఏం అక్కడ పని? గురువుగా ఉన్నావా, ఏదైనా పాఠాలు బోధిస్తున్నావా, ఏం చేస్తున్నావు? లేదురా అప్పటి పనే చేస్తున్నాను అంటే. అప్పటి పని అంటే ఏంటి నాకు తెలియదు. కట్టెలు కొట్టడం, నీళ్లు నీళ్ళు తోడడం. తోడడం. మరి నువ్వు జ్ఞానోదయం అయ్యి జ్ఞాని అయ్యాక మరి నీలో వచ్చిన తేడా ఏమిటి? అప్పుడు పనులు చేస్తే ఉమ్. ఉపయోగం ఏంటి నీకు ఈ జ్ఞానం వల్ల అన్నాడు. అంటే నాకు తెలిసింది చెప్తానురా. అప్పుడు నేను ఏ పని చేసినా చాలా చిరాగ్గా ఉండేవాడిని, ఓకే. ప్రతి క్షణం అసంతృప్తితో బతికేవాడిని, అశాంతిగా పుట్టేవాడిని. ఎంతసేపు నా యజమాని, కుటుంబ సభ్యుల్ని అందరినీ తిట్టుకునేవాడిని. అలాగే నాకు కనపడిన వాళ్ళందరినీ కూడా వాళ్ళని చూసి వాళ్ళు ఒక రకంగా తిట్టుకునేవాడిని. నాకు ప్రశాంతత కరువేది. ఉమ్. తిన్న తిండి వండబట్టేది కాదు, కంటి మీద సరైన కునుకు తీసేవాడిని కాదు. ఉమ్. నిత్యం నాలో నేను రగిలిపోయేవాడిని. ఆనందం ఎలా ఉంటుందో నాకు తెలియదు. సరే నువ్వు చెప్పినట్టుగా నాలో జ్ఞానోదయం కలిగిందో ఏమైంది అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా ఆహ్లాదంగా ఉన్నాను. ఇప్పుడు నేను చేసే పని చాలా అంకితభావంగా చేయగలుగుతున్నాను, ఓకే. చాలా నా మనపూర్వకంగా చేయగలుగుతున్నాను. ప్రతి క్షణాన్ని జీవితంలో భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా భావించగలుగుతున్నాను. ప్రతి క్షణం ఆనందంగా ఉండగలుగుతున్నాను. అంతేకాకుండా నాలో ఆలోచన విధానం సంపూర్ణంగా మారిపోయింది. ఓకే. ఇప్పుడు మా యజమాని నాకు దేవుడిలా కనపడుతున్నాడు, ఉమ్. నన్ను నా సంరక్షకుడిగా కనపడుతున్నాడు. ఒకప్పుడు రాక్షసుడిగా. రాక్షసుడిగా ఉన్నాడు, ఇప్పుడు సంరక్షకుడిగా కనపడుతున్నాడు. ఆ. ఎందుకంటే నా కడుపు నిండా అన్నం ఎవరు పెడతాడు? ఒక అనాథ విధమని ఆ ఎవరు పెట్టరు? కుటుంబంలో పిలిచి ఆ మహాతల్లి అన్నం పెడుతుంది కడుపు నిండా. నీకు మానం దాచుకోవడానికి బట్టలు ఇస్తున్నారు, ఉమ్. పడుకోవడానికి జాగా ఇచ్చారు. అంతకన్నా ఏముంటుంది? భగవంతుడు కూడా మనకి ఇచ్చేది అదే కదా. తిండి ఇస్తాడు, సమయానికి నిద్ర ఇస్తాడు, ఇంతే కదా. ఇంతకన్నా ఏముంటుంది? వాళ్ళు నాకు శ్రేయోభిలాషులా కనపడుతున్నారు. ఉమ్. ఒకప్పుడు నేను శత్రువులా భావించిన వాళ్ళు ఈరోజు నాకు శ్రేయోభిలాషులా కనబడుతున్నారు. నా కోసమే భగవంతుడు వాళ్ళు పంపించారేమో కూడా అనిపిస్తుంది. ఉమ్. ఇది నాలో కలిగినటువంటి తేడా. నాకు ఆనందం నా సొంతమైంది. మొన్నటిదాకా అశాంతితో రగిలిపోయిన నాకు ఈరోజు ఆనందం అనేది ఎలా ఉండాలి, ఆహ్లాదం తెలిసింది ఓకే. అని రంగని చెప్పాడు. నిజంగా నువ్వు జ్ఞానివై అయ్యావురా, నీ మాట కరెక్ట్. నీ గురించి నువ్వు తెలుసుకోగలిగావు, ఆ. నీకేం కావాలో తెలుసుకో. ఇన్నాళ్ళు నీకేం లేదో ఏడ్చావు, ఇప్పుడు నీకేముందో తెలుసుకోగలిగావు. నీ ఆనందం నీ చేతిలోనే ఉంది, నీ ఆలోచనను తెలుసుకున్నావు అని చెప్పి మెచ్చుకుంటాడు. చాలా సంతోషం, నన్ను చూడడానికి వచ్చావు. మా యజమాని నా కోసం చూస్తారు, వాళ్ళకి నీళ్ళు తోడి పెట్టాలి, నేను వెళ్తాను, లేదా వాళ్ళు ఇబ్బంది పడతారు అని. అప్పుడు నిజంగా నువ్వు జ్ఞానివిరా. ఎదురు వ్యక్తి గురించి నువ్వు ఆలోచించగలుగుతున్నావు, వాళ్ళ కష్టం గురించి ఆలోచించగలుగుతున్నావు. ఆ. ధనిక పేద అనేది ఆలోచనలో ఉండదు, లేదు. ఆ చేసే పనుల్లో ఉండదు. నువ్వు నిజంగా ఇప్పుడు నువ్వు నీ ఆలోచనలు, నీ జ్ఞానం చూస్తే ఈ నువ్వు ధైర్యవంతుడు అనిపిస్తున్నావు నాకు ఆ. అని చెప్పి వాడి మిత్రుడు ఆ మల్లన్న వాడిని పొగుడుతాడు. సరే ఆ రోజు నుంచి జ్ఞానం అంటే తనకు తాను తెలుసు, తను ఎవరో తాను తెలుసుకున్నవాడే జ్ఞాని. అవును. జ్ఞానోదయం అనేది ఏదో మన సరదాగా చెట్టు కింద అయిపోయి కాదు, తనలో తాను తను ఎందుకు వచ్చాడు, తను ఏంటి అని మనం ఒకసారి ఆలోచించగలిగితే ఎంతసేపు మనకి ఏమీ లేదని ఆలోచించిన కన్నా మనకి ఏముంది, మనకి ఏం కావాలని తెలుసుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది. లేని దానికోసం ప్రాకులాడడం కన్నా ఉన్నదానితో సంతృప్తి పడడం అదే జ్ఞానం ఉంటే అదే జ్ఞానం, ఇంకా అంతకు మించి లేదు. అజ్ఞానమే. పక్కవాడిని చూసి ఏడ్చినా, మనకి లేదని ఏడ్చినా మనకు అశాంతి, అశాంతి, అసంతృప్తి, దుఃఖం. ఆ దుఃఖాన్ని పక్కన పెట్టి ఇది అని ఈ కోణంలో మనం చూసుకోగలిగితే, మన లోపల మనం చూసుకోగలిగితే మనకన్నా జ్ఞాని ఎవడు లేడు. ఓకే. కాబట్టి జ్ఞాన మార్గంలో వెళ్ళమంటే ఇదే, ఇంకేం లేదు. ఎంతసేపు పెద్ద పెద్ద అర్థాలు వెతుక్కోవడం ఏమీ లేదు. జ్ఞాన మార్గం అంటే మన గురించి మనం తెలుసుకోవడమే, ఆనందంగా జీవించడమే ఒక రకమైనటువంటి జ్ఞాన మార్గంగా మనం చెప్పుకోవాలి. పెద్ద పెద్దవి ఏం చదివేయక్కర్లేదు. ఈ అసంతృప్తి, అశాంతి వదిలిపెట్టి ఆనందం వైపు నువ్వు ప్రయాణం సాగిస్తే అదే జ్ఞాన మార్గం కూడా చెప్పుకోవచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, జ్ఞానం అనేది ఎక్కడో ఉండదు, మనలోనే ఉంటుంది. యాక్చువల్లీ మనం కూడా చాలా సందర్భాల్లో అనుకుంటాం, పక్కన వాళ్ళని చూసి నాకు అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం. ఉన్నదాంతో సంతృప్తి ఎప్పుడైతే పడతామో అప్పుడు మనం ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతాం, మనశ్శాంతిగా అయితే ఉండగలుగుతాం. ఒక మంచి కథ రూపంలో అయితే మనకు తెలియజేసినటువంటి పరమహంస గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలండి. మరొక కథతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి జైత్ర ఎంటర్టైన్మెంట్.